अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहरु रमज़ानल्लज़ी उन्ज़िल फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि व बय्यिनातिम मिनल हुदा वल फ़ुर्क़ान सदक़ल्लाहुल अज़ीम। మహోన్నతుడు మహోత్కృష్టుడు మహిమాన్వితుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర, ఈరోజు నేను మీ ముందు రంజాను మాసానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయర, అరబీ క్యాలెండర్ ప్రకారము 12 మాసాలలో ఈ రంజాన్ మాసం అనేది 9వ మాసం. ఈ మాసానికి ముందు విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ పైన ఒక శుభప్రదమైన మాసము ఆవహించనున్నది. ఆ మాసము అశాంతము శుభవంతమైనది. అది వరాల వసంతము, శుభాల సరోవరము. ఈ మాసములో మిమ్మల్ని ఉపవాసాలు పాటించవలసిందిగా దైవము ఆజ్ఞాపించుచున్నాడు. అదేవిధంగా ఈ మాసములో ఒక రేయి ఉన్నది. ఆ రేయి 1000 మాసాల కంటే ఘనమైనది. అదేవిధంగా అదనపు ఆరాధనలు, తరావీ నమాజులు చదవవలసి ఉంటుంది. అదేవిధంగా మాసము సహనం వహించవలసిన మాసము. సహనానికి బదులుగా స్వర్గం ప్రసాదించబడుతుంది. పేద సాధల పట్ల సానుకూలంగా దయతో వ్యవహరించవలసిన మాసము. ఈ మాసములో ఒక సున్నత్, ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం, ఒక నఫిల్ని పాటించినట్లయితే ఫరజును పాటించినట్టు, ఒక ఫరజును పాటించినట్లయితే 70 రెట్లు, ఇంకా దానికి తగినట్టుగా 700 రెట్లు విధులు పాటించినట్లు పుణ్యం ప్రసాదించబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, అదేవిధంగా ఈ మాసంలో స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి అని, నరక ద్వారాలు మూయబడతాయి అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశర, ఈ రంజాను మాసం అనేసరికి మనకు ఉపవాసము, దాన ధర్మాలు, ఎతికాఫ్, ప్రత్యేక ఆరాధనలు, ఈ విషయాలన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాసాన్ని ఎవరైతే సద్వినియోగం చేయలేదో వారి యొక్క వినాశనం కలుగుగాక అని కూడా తెలియజేయడం జరిగింది. అందుకోసము విశ్వసించిన సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ రంజాను మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపవాసాన్ని విడవకుండా నిష్టగా దైవగ్రంథ పారాయణం చేస్తూ, క్రమ పద్ధతిలో ఉపవాసాలు పాటిస్తూ, సమయానికి సహరీ ఇఫ్తారు చేస్తూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారు తెలిసి తెలియక చేసిన పాపాలు మన్నించబడతాయని, క్షమించబడతాయని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా కొందరికి ఉపవాసాల నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపు చిన్నపిల్లలు, వృద్ధులు, బాటసారులు, అదేవిధంగా గర్భవతులు, బాలింతలు, ఇంకా కొన్ని తీవ్రమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా ఈ ఉపవాసాల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపవాసాలకు సంబంధించి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఉపవాసం ఉన్నవారు చాడీలు చెప్పడము, ఆగ్రహానికి దూరంగా ఉండాలని, నిష్టగా ఉండాలని, సహనం వహించాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు, ఓ ప్రవక్త, మీకంటే ముందు ప్రవక్తలు ఎవరైతే వచ్చారో పూర్వకాలములో వారి యొక్క ఆయుష్ చాలా కాలం ఉండేది కదా, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, ఆ విధంగా. మరి వారి ఆయుష్ పెద్దది ఉన్న కారణంగా వారికి ఎక్కువ సమయం దొరికినందున వాళ్ళు అత్యధికంగా దైవ ధ్యానము, దేవుని స్తోత్రము, ఆరాధనలు, దాన ధర్మాలు, ఉపవాసాలు పాటించడం జరిగింది కదా. మరి మీ అనుచర సమాజమైన మేము
మా ఆయుష్ అంతా 50, 60, 70 సంవత్సరాలే కదా. మరి పరలోకంలోని ఉన్నత స్థానాల నుంచి మనం ఆలోచించినట్లయితే గత ప్రవక్తల అనుచరులకే ఉన్నత హోదాలు పొందేదానికి అవకాశం ఉంది కదా అని చెప్పినప్పుడు విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ రంజాను మాసములో ఒక రేయి ఉంది, దానినే ఘనమైన రేయి, బడి రాత్, షబే ఖదర్ అంటారు. ఆ రేయి ఎవరైతే ఆరాధన చేస్తారో, ఒక రేయి ఆరాధన చేసినందుకు ఆ ఘనమైన రేయి ఎవరైతే పొందుతారో వారికి 83 నుంచి 84 సంవత్సరాలు ఆరాధన చేసినంత పుణ్యం ప్రసాదించబడుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఇంత ఘనమైన పవిత్రమైన శుభప్రదమైన మాసాన్ని మనం పొందినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని ఆరాధనలతో పాటు ఉపవాసాలు, దాన ధర్మాలు, సమయాన్ని వృధా చేయకుండా మనం పాటించినట్లయితే ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఉపవాసాల కారణంగా పూర్వకాలము కూడా గతించిన ప్రజలలో కూడా ఈ ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది. కానీ కాలానుగుణంగా ఉపవాసాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ద్రవ పదార్థమైన నీరు, జ్యూసు, పాలు ఇటువంటి పదార్థాలు తాగవచ్చు అని, ఉడకబెట్టకుండా ఉన్న పండ్లు, ఫలాలు ఇటువంటివి తినవచ్చు అని మార్పులు చేర్పులు చేసుకున్న కారణంగా ఏదైతే ఉపవాసం కారణంగా ప్రయోజనం పొందవలసి ఉందో ఆ ప్రయోజనం పొందని కారణంగా ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఈనాటి వైద్య డాక్టర్లు చెప్పే విషయాలు ఏమంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని వైద్యులు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉపవాసాల ద్వారా కారుణ్య ప్రభువైన దైవం కోరేది ఏమిటి అంటే మనిషిలో ప్రతిరోజు 13, 14, 15 గంటలు దైవం చూస్తున్నాడు అనే భావనతో గడుపుతాడు. కాబట్టి ఆ విధంగా పవిత్ర మాసం అంతా దాదాపు 400, 450 గంటల వరకు అతను దైవం చూస్తున్నాడు అనే భావనతో గడిపిన కారణంగా అతనిలో దైవభక్తి జనించేదానికి అవకాశం ఉంది. ఈ ఉపవాసాలకు ముఖ్యమైన కారణము కూడా మీలో భయభక్తులు జనించాలని కారుణ్య ప్రభు అయిన దైవము తెలియజేయడం జరిగింది. అందుకోసమే సోదర మహాశిదర, రాబోయే శుభాల మాసం ఏదైతే ఉందో విశ్వసించిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఇహపరలోకాల్లో గౌరవాన్ని, మోక్షాన్ని పొందాలని నేను దైవాన్ని వేడుకుంటున్నాను. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం పొందాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.